ఎలమంద కుప్పపురం నర్సరావుపేట నుంచి వచ్చారు, లివర్ ప్రాబ్లం. ఎలమంద 2 సంవత్సరాల క్రితం వచ్చాను. అయ్యగారు ప్రార్థన చేశారు, బాగున్నా. నడు నొప్పి, కడుపులో గడ్డ, డస్ట్. ఎక్కడ ఎలమంద రా, పైకి రా, చప్పలు కొట్టండి గట్టిగా. ఆ రోజు లివర్ ప్రాబ్లంతో వచ్చావు కదా, ఎవరు రాలేదు, ఒక్కడే వచ్చేసావు. ఓకే, చప్పలు కొడదామా. లివర్ ప్రాబ్లంతో 2 సంవత్సరాల క్రితం వచ్చావా? పోయిన నెల వచ్చా. మరి 2 సంవత్సరాలు రాశారండి. 2 సంవత్సరాలు బాధగా ఉంది, లివర్ బాధ 2 సంవత్సరాలా? 2 నెలల క్రితం వచ్చావు ఇక్కడ. నెల క్రితం వచ్చి. నెల క్రితం మీ అన్నయ్యతో వచ్చావు. ఆ రోజు నిన్ను బాగు చేస్తానని మాట ఇచ్చా. ఓకే, చప్పలు కొట్టండి గట్టిగా. అయ్యగారు ప్రార్థన చేశారు, బాగున్నా. ఓకే, నడు నొప్పి, కడుపులో గడ్డ, డస్ట్ ఎలర్జీ ఉందా? ఇప్పుడు లివర్ ప్రాబ్లం అని చెప్పావు కదయ్యా, ఏ హాస్పిటల్లో చూపించుకున్నావు? అంజిరెడ్డి హాస్పిటల్ చూపించు, నర్సరావుపేట. పైకి రా, అంజిరెడ్డి హాస్పిటల్ అంట. అది 2 సంవత్సరాలుగా పడుతున్నావు బాధ. అక్కడ డాక్టర్లు ఏమని చెప్తారు? లివరు ఏమన్నారు? లివర్ మార్చాలన్నారు, లివర్ మార్చేయాలన్నారు. పూర్తి పాడైపోయింది. పూర్తిగా పాడైంది. ఎంత డబ్బులు అడిగారు? 2 లక్షలు, 15 లక్షలు అడిగారు. మీ ఆవిడ పెట్టాలన్నారా? లేదంటే ఏమన్నారు అసలు? వేరే లివర్ తీసి పెట్టాలన్నారు. వేరే వాళ్ళతో లివర్ తీసి పెట్టాలి. 15 లక్షలు అడిగారు. తక్కువే అడిగారు, ఎక్కువ అడుగుతారు. 40-50 లక్షలు అయ్యి కూడా తగ్గట్లేదు. అయితే ఈయన ఆ రోజు చాలా వీక్గా వచ్చాడు. నెల క్రితం సంగతి ఈయన చెప్తున్నాడు. ఈయన అన్న, ఆయన సొంత అన్న, మామూలుగా ఇద్దరు వచ్చారు. అయితే ఈయనకి అప్పుడు చాలా వీక్నెస్ అయిపోయావు కదా, ఎందుకంటే 15 లక్షల ఎగురు ఉన్నాయి. మరి లేవండి. పొలం ఉందా? పొలంగా లేదు నాకు. ఇల్లు ఉందా? ఇల్లు ఉంది. కూలి పని చేసి ఇల్లు అమ్మినా వస్తాయి 15 లక్షలు. అప్పుడు నిరాశ వస్తుంది, నువ్వు చనిపోతావు, లివర్ మార్చకపోతే నువ్వు చనిపోతావు అన్నారు కదా. ఇక హాస్పిటల్లో ఇప్పుడు ఈ లివర్ బాగు అవ్వద్దు, లేదంటే ఇది మార్చుకోవాలంటే 15 లక్షలు అంటే తక్కువే. ఇంకా ఎక్కువ తీసుకుంటారు ఇక్కడ, తక్కువే. నాకు తెలుసు కదా, 40-50 ఇలా 60 కోటి రూపాయల వరకు ఉన్నాయి. ఇది వరకు ఇప్పుడు అయితే ఇక్కడ ఉన్నాయి 1 కోటి రూపాయలు. అది కూడా ఫారెన్లో ఇక్కడ లేదు. అయితే ఇప్పుడు ఇక్కడ వచ్చినాయి. భార్యది కానీ, కొడుకుది కానీ, ఇంకొకటి కానీ తీసుకుని పెడుతున్నారు. ఎల్మంద ఆ రోజు ఇట్లా వంగిపోతే చాలా ఇబ్బంది పడుతూ వచ్చావు. ఎల్మంద నువ్వు వచ్చావు కదా, అది పక్కన పెడితే అప్పుడు అన్నం గట్ట తినేవాడువా? అన్నం తిన్నా కానీ నీరసం కూడా. అప్పటికప్పుడే ప్రార్థన చేయగా యేసయ్య అప్పటికప్పుడైనా 11 టైం పట్టిందా? చప్పులు కొట్టాడు. నేను ఎలమందా ఇలాగే చెప్పా, ఎలమందా భయపడుకో, నీ లివర్ పూర్తిగా బాగుపడద్ది, కానుకేసుకో అన్న. వేసుకున్నావా? వేసుకున్నావా? వేసుకున్నాక దేవుడు ఆయనకి స్వస్తి ఇచ్చేసాడని ఆయన చెప్తున్నారు. ఇప్పుడు ఏంటి? కడుపులో నొప్పి, నడుపు నొప్ప? కడుపులో నొప్పాను, కడుపు వాపు వస్తుందా? నడుము నొప్పులు. అట్లా నడుములో నొప్పి వస్తుందా? ఓకే, చప్పులు కొడతామా గట్టిగా. అది కూడా తగ్గిపోద్ది. ఎలమందా బాధపడుకో. కడుపులో గడ్డ కూడా ఉంది. కడుపులో ఉందా? ఏముండవు, మెత్తబడిపోద్ది. చప్పులు కొట్టండి గట్టిగా, పట్టుకోండి అమ్మా. ద హోలీ స్పిరిట్ పవర్. ఆమేన్. లేకు ఎలమందా, లేకు. అసలు ఇట్లా మనిషి అయితే పోయినసారి వచ్చినప్పుడు ఇలా ఇంత బలంగా లేవు కదా, వీక్ అయిపోయాడు. అప్పటికి అన్నం తినేవాడు తిన్నాడు? అన్నం తిన్నాను సార్, తిన్నా కానీ నీరసంగా బలహీనత. ఇప్పుడు నీకు కడుపు అంతా లోపల నొప్పి వస్తుంది, ఇక్కడ నుంచి ఇటు వస్తుంది. అదే దొడ్లోకి వచ్చినప్పుడు వస్తా చూడు, ఆ టైప్లో వస్తుంది. అయిపోయి నిజమేనా? ఆమె చప్పలు కొట్టండి, ఇక్కడ నిలబెట్టండి. నన్ను చూడు, నన్ను చూడు, నన్ను చూడు. ఎలమందా నన్ను చూడు. ఎలమందా చూస్తున్నావా? చూస్తున్నా. స్తోత్రం నీకు, స్తోత్రం స్తుతి పాత్రుడా నీకు, స్తోత్రం స్తోత్రం నీకు, స్తోత్రం స్తుతి పాత్రుడా నీకు, స్తోత్రం స్తోత్రం నీకు, స్తోత్రం. హల్లెలూయా. సమస్తము సాధ్యమే నీకు, సాధ్యమైనది లేదు, నీకు సాధ్యమైనది లేదు, నీకు సాధ్యమైనది. స్తుతి పాత్రుడా నీకు, స్తోత్రం స్తుతి పాత్రుడా నీకు, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎలమందా నీకు గ్యాస్ ప్రాబ్లం, అది గ్యాస్ ఉందా? గ్యాస్ ఉంది.
గ్యాస్ అదేం గెడ్లు కాదు. ఏడు ఉంది అయ్యగారు, చేతి తగిలిద్ది అయ్యగారు. ఇప్పుడు ఉందా చూసుకో, కొంచెం లైట్ కరిగింది. లైట్గా తెలుస్తుందా? చూసుకో, సరిగ్గా చూసుకో. లైట్ కరిగింది అయ్యగారు. నొప్పి ఉందా మామూలుగా? కొద్దిగా ఉంది. ఇప్పుడు నొప్పి ఉందా? కొద్దిగా లైట్గా ఉంది అయ్యగారు. కొద్దిగా లైట్గా, కొద్దిగా అంటే తగ్గింది, మొత్తం కొద్దిగా తగ్గిపోద్ది. నీకు అది గ్యాస్ ఫామ్ అవుతుంది. ఎవడు మాట నాకు, నా మాట వెళ్ళండి. చప్పలు కొట్టండి, చప్పలు కొట్టండి గట్టిగా.